ఈ వీడియోలో మనం భగవద్గీత 15వ అధ్యాయము 1వ శ్లోకమును పరిశీలిద్దాం. ఈ అధ్యాయాన్ని పురుషోత్తమ యోగం అంటారు. ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ భౌతిక ప్రపంచం యొక్క నిజ స్వరూపాన్ని ఒక అద్భుతమైన ఉపమానంతో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమదః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవేత్. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఈ సంసారమనే ప్రపంచం వేళ్లు పైకి కొమ్మలు కిందికి ఉన్న ఒక శాశ్వతమైన అశ్వత్థ వృక్షం రావి చెట్టులాంటిదని జ్ఞానులు చెబుతారు. వేదాలలోని కర్మకాండలు ఆ చెట్టుకు ఆకులు లాంటివి. ఈ చెట్టు యొక్క స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవాడే వేదాలను నిజంగా తెలిసినవాడు. అంటే మన భౌతిక ప్రపంచానికి మూలం పైనున్న పరమాత్మ. అక్కడి నుండే ఈ సృష్టి అనే చెట్టు కిందికి విస్తరించింది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, మనం చూస్తున్న ఈ ప్రపంచం ఒక చెట్టు యొక్క ప్రతిబింబం లాంటిది. చెట్టు గట్టున ఉంటే దాని ప్రతిబింబం నీటిలో తలక్రిందులుగా కనిపిస్తుంది. అలాగే అసలైన ఆధ్యాత్మిక ప్రపంచానికి ఈ భౌతిక జగత్తు ఒక ప్రతిబింబం మాత్రమే. ఈ ప్రపంచంలోని సుఖాలు, బంధాలు అనే కొమ్మలకు మనం అతుక్కుపోతాం. కాని అసలైన మూలం వేరే చోట ఉందని ఈ శ్లోకం మనకు గుర్తుచేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం మన ఉద్యోగం, కుటుంబం, కోరికలు అనే కొమ్మలకు, ఆకులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకూడదు. వీటన్నింటికీ ఆధారమైన మూలాన్ని, అంటే మన ఆధ్యాత్మిక మూలాన్ని మనం అన్వేషించాలి. మన పనులు మనం చేస్తూనే ఈ ప్రపంచం యొక్క అశాశ్వత స్వభావాన్ని గ్రహించి దాని పట్ల విరక్తిని పెంచుకొని అసలైన మూలమైన భగవంతుడిని చేరడానికి ప్రయత్నించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.